హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను పప్పు పొంగలి చేశానండి. కాకపోతే మిరియాలు వేయలేదు, మా బాబు కోసం. బ్రౌన్ రైస్, ఈ పప్పులు వేసానండి. అంటే ఈ దాల్స్, అంటే ఇప్పుడు మిక్స్డ్ దాల్ ప్యాకెట్స్ వస్తున్నాయి కదండి. మిక్స్డ్ దాల్ ప్యాకెట్ ఇప్పుడు డీమార్ట్లో కానీ ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతున్నాయి. ఇవి వేసి ఈ బ్రౌన్ రైస్ కలిపి నెయ్యి వేసి జీలకర్ర అది వేసి చేశానండి. పప్పు పొంగలికి మామూలుగా అయితే మిరియాలు అవి వేయాలి, కొంచెం లైట్గా పసుపు కూడా వేస్తారు. మా బాబుకి ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ కాబట్టి వేడి చేయకూడదని చెప్పి నేను పసుపు వేయలేదండి. మళ్ళీ మిరియాలు వేస్తే మా బాబు అంటే అంత ఇప్పుడు వేడి చేసిందని చెప్పి పిల్లలిద్దరికీ నేను వేయలేదండి. పప్పు పొంగల్ అంటే తెలుసు కదా, మీరు మిరియాలు కంపల్సరీగా వేస్తారు, నేను వేస్తాను. ప్రజెంట్ మాత్రం నేను తీసేసాను, యాస్టీస్గానే చేశాను అన్నమాట. అయితే ఇప్పుడు ఈ సమ్మర్లో మా పిల్లలు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్లు అంటూ బాగా అవే ఎక్కువ తీసుకోవటం వల్ల నీరసం రాకూడదని ఈరోజు ఈ రైస్ చేశానండి. మా బాబుకి ఎక్కువ చెప్పాను కదండి, పప్పు అన్నం పప్పు కూర అవే ఎక్కువ లైక్ చేస్తారు, ఆలు ఫ్రై అలాగా. మీకు కూడా మీ పిల్లలకి వీలుంటే ఇలాగా ఈ రైస్ వీటితోటి కలిపి కిచిడీలాగా చేయొచ్చు, లేకపోతే పప్పు పొంగల్లాగా, లేకపోతే అసలు ఏం అక్కర్లేదండి. ఇవి వాష్ చేసేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఉడికేటప్పుడు నెయ్యి వేసుకొని తగిన సాల్ట్ వేసేసుకుంటే అందులో మనం ఏవైనా కలుపుకోవచ్చు, పచ్చళ్ళు ఏవైనా కలుపుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్గానైనా చిన్నపిల్లలు తినేయచ్చండి కొంచెం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఈ రైసు వండామండి విడిగా, కానీ పిల్లల కోసం ఇలా చేశాను. బాయ్ ఫ్రెండ్స్. మీకు వీలైతే మీ పిల్లలకి ఇలా అంటే పప్పు పొంగల్ అంటే జస్ట్ పెసరపప్పుతోనే ఎక్కువ చేస్తారండి. ఈ రెడ్ కందిపప్పు తెలుసు కదండి, దాల్మూడ్ అని మనకి అమ్ముతారు, పొట్టు తీయకుండా ఉండేది దాల్మూడ్ అని అలా చేస్తారు. పొట్టు తీస్తే ఈ రెడ్ కందిపప్పు ఇలా వస్తుంది చూడండి. ఇట్లా రెడ్ కందిపప్పు, దాల్మూడ్, మామూలు కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, అలాగా 4-5 రకాలు కలిపారండి. పెసరపప్పులో పొట్టు తీసినవి తీయనివి రెండు కలిపారండి. ఓకే ఫ్రెండ్స్, మీరు వీలైతే ఇవి విడిగా మనకేంటంటే దోశలకని అలా వాడుతుంటారు ఫ్రెండ్స్. నేనేంటంటే ఇలా కూడా చేశాను. మనకిప్పుడు దోశలు అంటే మనకి మిల్లెట్స్ తోటి అన్ని రకాలు కలిపి చేసుకోవటం ఈ మధ్య అందరికీ కొంచెం అలవాటు అయింది కదా ఫ్రెండ్స్. నేను ఇలా కూడా చేశాను, బాగుంది టేస్ట్. మీకు వీలైతే కనుక ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.